హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో ప్లేరైట్కి కొన్ని బిల్ట్ ఇన్ యానటేషన్స్ ఉన్నాయి. ఆ యానటేషన్స్ ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చూద్దాం. సో టెస్ట్ డాట్ స్కిప్, టెస్ట్ డాట్ ఫెయిల్, టెస్ట్ డాట్ ఫిక్స్ మీ అండ్ టెస్ట్ డాట్ స్లో, ఇలా ఈ నాలుగు ఉన్నాయండి. స్కిప్ ఇట్ సెల్ఫ్ దాని పేరే చెప్తుంది, ఈ టెస్ట్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయకు, ఎగ్జిక్యూషన్ నుంచి స్కిప్ చేయి. టెస్ట్ డాట్ ఫెయిల్ అదేం చెప్తుందంటే ఈ టెస్ట్ ఫెయిల్ అవుతుంది అని మనం అక్కడ చెప్తున్నాం. టెస్టెడ్ ఆట ఫిక్స్ మీ, ఇది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దీన్ని నేను ఫిక్స్ చేయాలి. సో దట్ నేను ఎప్పుడైతే ఫిక్స్ మీ అని పెట్టానో నా ప్లే రైట్ ఆ టెస్ట్ని ఎగ్జిక్యూషనే చేయదు. టెస్టెడ్ ఆట స్లో, నీ ఎగ్జిక్యూషన్ జరిగే స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో డౌన్ చేస్తుంది. ఎంతవరకు? 3 times ఆఫ్ ద రెగ్యులర్ స్పీడ్. ఎంతైతే స్పీడ్తో ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని 3 times స్లో డౌన్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా లెటస్ సీ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. దీనికోసం ఏంది అంటే, ఇంతకు ముందర సెషన్లో మనం ఒక రికార్డింగ్ అయితే చేసాము. సార్ట్స్ డెమో లాగిన్కి సేమ్ అదే రికార్డింగ్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే టెస్ట్ డాట్ స్కిప్ అంటున్నా. సో స్కిప్ అంటే ఏం చెప్తుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు, డైరెక్ట్లీ ఎగ్జిక్యూషన్ నుంచి స్కిప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ప్లే కొడితే నాకు ఇక్కడ వచ్చిన అవుట్పుట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, వన్ టెస్ట్ స్కిప్డ్. నేను ఒకటి ఎగ్జిక్యూట్ చేశాను, దానికి ఆల్రెడీ నువ్వు స్కిప్ అని పెట్టడం వల్ల నేను దాన్ని స్కిప్ చేసేసాను, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. గుడ్. లెట్ మీ కాపీ ఇట్, లెట్ మీ పుట్ ద టెస్ట్ అగైన్. అండ్ ఈసారి నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, ఫెయిల్. సో హియర్ టెస్ట్ డాట్ ఫెయిల్. అండ్ ఫెయిల్ అయినప్పుడు ఈ టెస్ట్కి పేరు మార్చాలి, టెస్ట్ 2. అండ్ ఈ టెస్ట్ స్క్రిప్ట్ కనుక మీరు చెక్ చేస్తానండి, ఈ స్క్రిప్ట్ పాస్ అవుతుంది మీకు అల్టిమేట్గా. ఎందుకని? యూజర్ నేమ్ ఫీల్డ్ వ్యాలిడ్, పాస్వర్డ్ ఫీల్డ్ వ్యాలిడ్, అంతా అయిన తర్వాత లాగిన్ బటన్ చెక్ చేసేది కూడా వ్యాలిడ్. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయితే పాస్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ప్లే బటన్ కొడితే ఏమవుతుంది అంటే, నా స్క్రిప్ట్ పాస్ అవుతుంది, బట్ ప్లే రైట్ ఆ టెస్ట్ని ఫెయిల్ అవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఇట్ విల్ బి ఫెయిలింగ్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, నువ్వు ఫెయిల్ అవ్వాలి అని నాకు ఇచ్చావు టెస్ట్ డాట్ ఫెయిల్ అని, కానీ ఆ టెస్ట్ కేసు పాస్ అయ్యింది, ఆ టెస్ట్ కేసు పాస్ అయ్యింది అని దాని యొక్క మీనింగ్ మాట. ఓకే, అని దాని యొక్క మీనింగ్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఫిక్స్ మీ. దాని పేరే చెప్తుంది ఫిక్స్ మీ అంటే, ఇందులో ఆల్రెడీ ఏదో ఇష్యూ ఉంది, నువ్వు ఆ ఇష్యూని ఫిక్స్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఇష్యూని ఫిక్స్ చేయాలో ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసి యూజ్ ఏముంటుంది, నువ్వు ఫిక్స్ మీని కొడితే ఆటోమేటికల్లీ అది స్కిప్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. స్కిప్ అయింది, ఎందుకంటే ఈ టెస్ట్ని నేను ఫిక్స్ చేయాలి. నేను ఫిక్స్ చేయాల్సిన టెస్ట్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసి యూజ్ ఏముంటుంది, ఏమీ యూజ్ ఉండదు. కాబట్టి ఫిక్స్ మీ అన్నది కూడా స్కిప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత టెస్ట్కి 4 అన్న నేమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ స్లో, స్లో ఈ లోపల డిఫైన్ చేస్తామండి మనం. టెస్ట్ డాట్ స్లో ఈ లోపల డిఫైన్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు స్లోని డిఫైన్ చేసి నీ ప్రోగ్రామ్ని అయితే నువ్వు రన్ చేసావో, నీ ఎగ్జిక్యూషన్ అన్నది కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతకు ముందర చాలా ర్యాపిడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేది, ఈ ఎగ్జిక్యూషన్ అన్నది ఇక్కడ స్లో పేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ యానటేషన్స్. అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో మీరు ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసి చూస్తే కనుక టెస్ట్ డాట్ ఓన్లీ అని ఉంది. ఓన్లీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సో సురేంద్ర, నీకు ఇప్పుడు 10 డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి ఒక స్పెక్ ఫైల్లో. నువ్వు టెర్మినల్ నుంచి రన్ చేసినప్పుడు 10 ఎగ్జిక్యూట్ అవుతాయి, కానీ నేను ఓన్లీ అని డిఫైన్ చేయడం వల్ల ఏ టెస్ట్కి అయితే ఓన్లీ అని ఉన్నదో ఆ ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతాది ఏది కూడా అది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, మిగతాది ఏది కూడా దట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్బిల్ట్ annotations that we have. Okay, see you again in the next lecture. Thank you.